ఆంధ్రప్రదేశ్ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి స్పందించారు. అమెరికాలోని చాక్లెట్ నుండి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ముఖ్యంగా యువకులు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో ఎక్కువ మంది మృతి చెందుతున్నారన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, మద్యం సేవించడం, రూల్స్ పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కావున ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, పోలీసులు హెల్మెట్ ధరించని వారిని, లైసెన్స్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. కాలంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా మోటార్ బైక్లో నడుపుతున్నటువంటి యువత ఎక్కువ మంది చనిపోవడం జరుగుతూ ఉంది. మోటార్ బైకులే కొట్టుకొని ఢీకొట్టుకొని చనిపోవడం, మనకు ట్రాఫిక్ రూల్స్కు పాటించకుండా, హెల్మెట్ లేకుండా, డ్రైవర్ లైసెన్సులు లేకుండా, మద్యం సేవించి ఇద్దరు ఎక్కవలసిన మోటార్ బైక్లో ముగ్గురు నలుగురు ఎక్కడం, బైక్ రైడింగ్ చేయడం, దీనివల్ల ఆ పిల్లలు చనిపోవడం వల్ల ఆ తల్లిదండ్రులు కని పెంచి వాళ్ళని పెద్ద చేసి చదివించి ప్రయోజకుడైతాడు, కుటుంబానికి ఒక ఆధారంగా ఉంటారని చెప్పేసి ఆ తల్లిదండ్రులు పెంచితే వారు ఇట్లా హఠాత్తుగా చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఆ గర్భకోశం తీర్చలేని